ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన దేవుడు, పరలోకమందున్న మా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డలకు అవసరమైనది. మీరు మాట్లాడండి ప్రభు. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరము అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి బిడ్డల జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చి మేలు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించేవాడు కొరచున్నాం తండ్రి. ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
ఎడబాయని కృప చూపినది, ఎవరు నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ, ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ, ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది, ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. చీకటి కమ్మిన చెలిమి వాకిట చెదరిన మనసుతో ఒంటరినై, చీకటి కమ్మిన చెలిమి వాకిట చెదరిన మనసుతో ఒంటరినై, సత్యము నమ్మక మమతను వీడి ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నన్ను మార్చినది, ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ, ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ, ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది, ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. ఇక్కడ నెహెమ్యా అనే
దేవుని బిడ్డ ఈయన ఏం చేశాడంటే దేవుని మందిరమును అధిపతులు అందరూ కూడా నిర్లక్ష్యం చేశారు. అంటే మందిరాన్ని అలక్ష్యం చేశారు, లేదా లక్ష్య పెట్టడం మానివేశారు. లక్ష్య పెట్టకపోవడం అంటే లెక్క చేయడం మానేశారు. లెక్క చేయడం లేదు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లక్ష్య పెట్టకపోవడం అంటే లెక్క చేయకపోవడం, గైకొనకపోవడం, అంగీకరించకపోవడం. ఇలాంటి పరిస్థితి. మందిరమును లక్ష్య పెట్టలేదు, మందిరమును లెక్క చేయడం లేదు. అధికారులు, అధిపతుల్లోనూ ప్రజల్లోనూ కూడా ఎంత నిర్లక్ష్యం వచ్చింది అంటే మందిరాన్ని లక్ష్య పెట్టని పరిస్థితి. లెక్క లేకుండా చేశారు, మందిరాన్ని లెక్క చేయడం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుని మందిరం అంటే 84వ కీర్తన 1వ వచనంలో చూస్తే, నీ నివాస స్థలములు, నీ నివాస మందిరము లేదా నీ నివాసములు ఎంతో రమ్యమైనవి. నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడి చిల్లుచున్నదని దేవుని భక్తుడు చెప్తుంటే, మందిరం యొక్క విశిష్టతను, మందిరం యొక్క ప్రాముఖ్యతను, మందిరం యొక్క విలువను గ్రహించకుండా మందిరాన్ని లెక్క లేకుండా చేశారు. మందిరాన్ని లక్ష్య పెట్టడం లేదు, లెక్క చేయడం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నీవు కూడా మందిరాన్ని లెక్క చేయని స్థితిలో ఉన్నావేమో. మందిరానికి వెళ్లకుండా, ఆరాధనలో పాలు పంపులు పంచుకొనకుండా, దేవుని పాద సన్నిధిలో చేరి ఆరాధించకుండా మందిరాన్ని లెక్క చేయని స్థితిలో ఉన్నావేమో. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, మీ దేహము దేవునికి ఆలయమని, దేవుని వలన మీకు అనుగ్రహించబడినదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా. అసలే మందిరం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నది. మరి దేహాన్ని దేవుడు ఆలయంగా చేస్తే, నీ దేహమే దేవునికి ఆలయంగా దేవుడు చేసుకుంటే, ఆ ఆలయము, ఆ దేహము, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. కేవలం దేవుడే నీకు అనుగ్రహించాడు ఈ దేహాన్ని. ఒకవేళ ఈ దేహము నాదే, నా ఇష్టానుసారంగా నేను వాడుకుంటాను, నాకు తోచినట్లే నేను చేస్తాను, నా ఇష్టమని నువ్వు అనుకుంటే ఈ దేహము నీది కాదు. కానీ ఈ దేహమును దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుడు నీకు అనుగ్రహించిన దేహాన్ని, ఆ మందిరాన్ని నీవు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా నీ దేహాన్ని వాడుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది నీది కాదు, నీకు దేవుని వలన అనుగ్రహించబడిందన్న మాట మర్చిపోయి నీ దేహాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకుంటూ అపవిత్రం చేసుకుంటున్నావేమో. అది పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండవలసిన దాన్ని అపవిత్రం చేసుకుంటున్నావా సోదరి సోదరుడా? నీ ఇష్టానుసారమైన కార్యాలు చేయడానికి నీ దేహాన్ని ఉపయోగిస్తున్నావేమో. ఒకసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దేవునికి నీ దేహము ఆలయంగా ఉండవలసిందన్న మాట మర్చిపోయి నీ దేహాన్ని లెక్క లేకుండా చూస్తున్నావేమో. ఇది దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది, దేవునిదే. మరి ఏం చేస్తున్నావు? నీ దేహాన్ని ఎలా వాడుకుంటున్నావు? ఏ విధంగా వాడుకుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అందుకే అన్నాడు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే, దేవుని ఆలయమును ఎవరు పాడు చేస్తారు, వారిని నేను పాడు చేస్తా అన్నాడు. నీ దేహము దేవునికి ఆలయం.
నీ దేహాన్ని లోక కార్యాలు, శరీర కార్యాలు, వ్యర్థమైన వాటికి నీ దేహాన్ని వాడుకుంటే, నీ దేహము దేవుని కొరకు వాడబడవలసిన దానిని నీవు నిర్లక్ష్యం చేస్తే, దాన్ని లెక్క పెట్టకుండా చేస్తే, లక్ష్యం చేయకుండా ఉంటే, నీ ఇష్టానుసారంగా వాడుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మందిరమును ఎవరు పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తా అన్నాడు. మరి దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని నీవు లోక కార్యాలకి వాడి పాడు చేస్తే నీ జీవితం పాడైపోతుంది. ప్రభు అన్నాడు, వారిని పాడు చేస్తానంటున్నాడు. కనుక దేవునికి ఆలయంగా ఉండవలసిన నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు. తాగడం వల్ల, తినడం వల్ల, చెడ్డ కార్యాలు చేయడం వల్ల, వ్యర్థమైన కార్యాలు చేయడం వల్ల, నీ సొంత కార్యాలని నీవు చేసుకోవడానికి చూసుకుంటూ ఉంటే, నీ దేహాన్ని నిర్లక్ష్యం చేస్తే, లేదా లెక్క పెట్టకపోతే, లక్ష్యం చేయకపోతే, మందిరంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీ సొంత కార్యాలకే నీ దేహాన్ని నువ్వు ఉపయోగించుకుంటూ ఉంటే, వాడుకుంటూ ఉంటే, ఎప్పుడు దేవుని కార్యాలని చేస్తావు? అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యములను లక్ష్య పెట్టుట లేదు, దేవుని కార్యాలను చూడడం లేదు. కనుక లెక్కలేని స్థితిలో ఉన్నావా సోదరి సోదరుడా? దేవుడిచ్చిన నీ దేహం అనే మందిరాన్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వాడుకుంటున్నావేమో, జాగ్రత్తగా ఆలోచించుకో. ప్రేమన్న దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. నీ దేహాన్ని ఇచ్చిన దేవునికి లోబడాలి. అది ఆయన వల్ల నీకు అనుగ్రహించబడింది కనుక ఈ దేహాన్ని, నీ దేహాన్ని దేవునికి ఆలయం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ నీవు నీ ఇష్టానుసారంగా వాడడానికి వీల్లేదు. ఆ దేహాన్ని అపవిత్రం చేయడానికి వీల్లేదు. లెక్కలేకుండా దేహాన్ని వ్యర్థమైన కార్యాలకి ఉపయోగిస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఇది నేనే అనుగ్రహించానంటున్నాడు. మరి అనుగ్రహించిన దేవుడు నిన్ను లెక్క అడిగితే నీవేం చెప్తావు సోదరి సోదరుడా? అందుకే జాగ్రత్తగా నీ దేహాన్ని దేవుని కొరకు వాడుకోవడానికి పవిత్రంగా ఉంచుకోవాలి. దేవుని కొరకు వాడబడేదిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు దేవుని వాక్యములో 65వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు. నిజంగా దేవుని ఆవరణములో నివసించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో, ఆయన మందిర ఆవరణములో నివసించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు వారు ధన్యులండి. మరి ప్రభు నిన్ను ఆయనకు ఆలయంగా ఏర్పరచుకుంటే నీ దేహాన్ని, మరి ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఆయన ఆవరణములో నీవు నివసించినట్లుగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతిని మర్చిపోయావా? నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావన్న మాటను మర్చిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మాటను నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహం అనే మందిరాన్ని నీవు లక్ష్యము పెట్టడం లేదేమో, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావేమో సోదరి సోదరుడా. చూడండి, ఆ దేహం అనంట శరీర కార్యాలతో నింపుకోవద్దు, ఆత్మ కార్యాలతో నింపుకోవాలి. ఆత్మ సంగతులను చూడాలి, ఆత్మ కార్యాలు జరిగించాలి. కానీ శరీర కార్యాలతో నింపుకుంటున్నావా సోదరి సోదరుడా? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే శరీర కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేహంతో చేసే కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అవిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన
ఆటపాటలు ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలని నీ దేహంతో నీవు జరిగిస్తూ ఉంటే నీ దేహాన్ని నీవు లక్ష్య పెట్టడం లేదు. ఇది దేవునికి మందిరంగా ఉండవలసిన దాన్ని నీవు లక్ష్య పెట్టకుండా పాడు చేస్తున్నావేమో సోదరి సోదరుడా. నీవు అశ్రద్ధ చేస్తూ ఉన్నావేమో, అనాలోచనగా ఇష్టానుసారంగా నీ దేహాన్ని వాడుకుంటూ ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీర కార్యాలు నీ దేహములోనికి రావడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నీ దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు గనుక, దేవుని చేత నీకు అనుగ్రహించబడింది గనుక శరీర కార్యాలకు నీ దేహములో చోటు ఇవ్వడానికి వీల్లేదు. ఏ శరీర కార్యాలు నీ దేహములో చోటు చేసుకున్నాయో, వేటి వల్ల నీ దేహాన్ని నీవు అపవిత్రం చేసుకుంటున్నావో, దీన్ని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యంగా వాడుకుంటున్నావో ఆలోచన చేసుకో సోదరి సోదరుడా. ఇక నిర్లక్ష్యం చేయవద్దు. లెక్క పెట్టలే స్థితిలో ఉన్నావేమో, ఇప్పుడైనా సరే నీవు లక్ష్య పెట్టాల్సిందే. అందుకే అన్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడంట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, మానవుడు తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలిచే ఒక రోజు ఉంది. ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సి ఉన్నది. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహంతో జరిగించిన క్రియల చొప్పునే నీకు ఫలితం ఉంటుంది. అవి ఏ మంచివో చెడ్డవో ఎలా జరిగించావో, నీ దేహంతో జరిగించిన ప్రతి క్రియలకు ఫలితమును నీవు అనుభవించాల్సి వస్తుంది. అలా ప్రభువు న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలవలసిన రోజు ఒకటి ఉంది కనుక జాగ్రత్త పడు సోదరి సోదరుడా. నీ దేహమును లక్ష్య పెట్టని స్థితిలో ఉండొద్దు. నిర్లక్ష్యంగా వాడుకోవద్దు దేహాన్ని. ప్రభు చిత్త ప్రకారం జరిగించు. ఈ దేహాన్ని పవిత్రంగా ప్రభు కోసం కాపాడుకుని ప్రభు బిడ్డగా జీవించు. ధన్యుడు అవుతావు. ప్రేమను దేవుని బిడ్డలారా, చూడండి 2వ అంశంలోనికి వెళదాం. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం చూస్తే, అక్కడ 10వ వచనంలో అంటున్నాడు, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గాయకొనకపోగా యెహోవా సొలొమోను మీద కోపగించెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను మహారాజు గురించి ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు అతనికిచ్చిన ఆజ్ఞ, దేవుడు అతనికిచ్చిన వాక్కును అతడు లక్ష్య పెట్టలేదు, అనగా గాయకొనలేదు. ఆయన ఏ వాక్ అయితే చెప్పాడో, ఏ మాట అయితే చెప్పాడో, ఏ ఆజ్ఞనైతే ఆయన ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారం అతడు చేయలేదు. ఆజ్ఞను లక్ష్యము చేయలేదు. దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. దేవుని మాటను నిర్లక్ష్యము చేశాడు. గాయకొనలేదు ఆయన ఆజ్ఞను, ఆయన మాటను గాయకొనలేదు సొలొమోను మహారాజు. అందుకే దేవుడు అతని మీద కోపగించెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజుకి అసలు అతను రాజుగా అవ్వడానికి కారణం దేవుడే. దేవుని వలనే అతడు రాజసింహాసనం మీదకి వచ్చాడు, రాజుగా అయ్యాడు. దేవుడే అతన్ని రాజుగా చేశాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదుకి ఇంకా కుమారులు ఉన్నారు. అయితే ఉన్న పెద్ద కుమారులకు ఇవ్వకుండా సొలొమోను మహారాజుకి, సొలొమోనుకే
రాజ్యాన్ని ఇవ్వడానికి కారణం దేవుడే. లేకపోతే అతనికి రాజ్యం వచ్చి ఉండేది కాదు. ఎంత చేసే దేవుడు అతన్ని రాజుగా సింహాసనం మీద కూర్చుండబెడితే ఆ మహాదేవుడు చేసిన గొప్ప మేలును, ఆయన చేసిన కార్యాలని అతడు నిర్లక్ష్యం చేశాడు. మర్చిపోయి ఆయన మాటను నిర్లక్ష్యం చేశాడు. ఆయన పిలిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతన్ని పిలిచాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. దేవుడు అతన్ని పిలిచాడు. పిలిస్తే ఆయన పిలుపును లక్ష్య పెట్టలేదు, పిలుపును లెక్క చేయలేదు. దేవుడు సొలొమోనాని ప్రేమతో పిలిచిన ఆయన పిలుపును లెక్క చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలుపును లెక్క చేయలేదు. దేవుడు అతని కొరకు చేయి కూడా చాపాడు. నా చేతుల్లోనికి రా నా కుమారుడా అని దేవుడు చేతులు చాపిన అతడు లెక్క చేయలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఏమని చెప్తున్నాడంటే, లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపే ఉంచాను. సొలొమోను మహారాజు వైపు కూడా దేవుడు చేతులే చాపి ఉంచాడు. ఆయన పిలిచాడు, పిలిచినా లెక్క చేయలేదు. ఆ దేవుని మాటను లెక్క చేయలేదు. దేవుని వాక్కును గాయకొనలేదు. ఆయన వాక్కును లెక్క చేయకుండా అస్సలు పిలిస్తే తిరిగి జవాబు చెప్పనంతటి నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశాడు? నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏమిటి? అతనిలో ఏమి దాగి ఉన్నది? దేని కొరకు అతడు దేవుని మాటను లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా జీవించడానికి మొదలు పెట్టాడు అంటే, భార్యల మాట విని దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు. అవును ప్రేమను అద్దామని పెట్టారా, ఆదాము కూడా దేవుడు తనకి భార్యగా ఇచ్చిన హవ్వ మాట విన్నాడు. భార్య మాట, దేవుని మాటను లెక్క పెట్టలేదు. దేవుని మాటను లక్ష్య పెట్టి ఉంటే నిజముగా ఆ వారికి ఉన్న వస్త్రాల్ని మహిమను కోల్పోయి ఉండేవారు కాదు. భార్య మాట విని తినకూడని ఫలాల్ని, దేవుడు తినవద్దని చెప్పిన ఫలాల్ని తిన్నందువల్ల మహిమను కోల్పోయారు. ఇక్కడ సొలొమోను మహారాజు కూడా భార్యల మాటను లెక్క పెట్టాడు, లక్ష్యము చేశాడు. దేవుని మాటను లక్ష్య పెట్టాలి. దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. భార్యల మాట విని భార్యలు విగ్రహారాధన చేస్తే ఇతను కూడా విగ్రహారాధన చేశాడు. దేవుడు అందుకే పిలిచాడు, సొలొమోనా సొలొమోనా అని పిలిస్తే అతడు లెక్క చేయలే. దేవుని మాటను లెక్క చేయలేదు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞను గైకొనలేదు. దేవుని ఆజ్ఞను సొలొమోను లోబడిన వాడుగా మారిపోవడానికి కారణం అతని భార్యలే. నా ప్రేమను దేవుని బిడ్డలారా, భార్యల మాట విన్నట్టుగా దేవుని మాట వినలేదు. దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని మాటను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా? మనుషుల మాటలు విని లేదా భార్య మాట విని నీవు కూడా దేవుని మాటను నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నావా? సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచన చేసుకో. అందుకే దేవుడు ఎంత పిలిచినా సమాధానం చెప్పలేదంట, అసలు మాట్లాడలేదంటండి. ఎంత నిర్లక్ష్యమో చూడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం
6వ అధ్యాయం 34, 35 వచనాల్లో భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. చూడండి, భర్తకి రోషం పుట్టినప్పుడు, భార్య ఏదైనా పొరపాటు పని చేస్తే భర్తకు భయంకరంగా రోషం పుడుతుంది, కోపం వస్తుంది, మహారౌద్రం కలిగిన వాడవుతాడు. అలాంటి సమయంలో అతడు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఆ సమయంలో అతడు కనికర పడకుండా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అలాంటి సమయంలో కానుకలు ఇచ్చినా లేదా అతనికి ఏదైనా ఇస్తామని చెప్పినా ప్రాయశ్చిత్తం ఏదోటి ఇచ్చి అతన్ని డైవర్ట్ చేయాలి అతని మనసు అనుకుంటే దేనిని లక్ష్య పెట్టడు. ఏది బహుమానాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, లేకపోతే మరొకటి ఇచ్చినా, ఏది ఇచ్చినా అతను వాటిని లక్ష్య పెట్టాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా ఇక్కడ సొలొమోను మహారాజు మీద పడుతున్నాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు చేసిన ఆ పాపమును బట్టి లేదా అతడు చేసిన దోషమును బట్టి దేవునికి కూడా కోపం వచ్చింది. ఎంతగా నేను ఇతన్ని రాజుగా చేసి రాజ్యాన్ని అప్పగిస్తే ఇతడు భార్యల మాట విని నా మాటను లెక్క చేయలేదని ఆయన కూడా కోపగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ఫలితము ఎలా ఉందో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి ఉన్న రాజ్యమును 2 భాగాలు అయిపోతుంది. నీ తర్వాత నీ కుమారుడి చేతిలో నుంచి ఆ భాగం వేరొకరికి నేను ఇచ్చేస్తాను, నీ కుమారుడికి ఒక్క భాగమే ఉంటుందని ప్రభు చెప్పడం జరిగింది. అయినను లెక్క చేయలేదు. ఎంత నిర్లక్ష్యం, ఎంత భయంకరమైన మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడో చూడండి సొలొమోను మహారాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను హెచ్చరిక చేస్తుంటే, ప్రభువు నిన్ను గద్దిస్తే నీవు ఇంకా ఆయన మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నావా? నా కుమారుడు ఇది నీకు తగదు, నీవు ఇలా నడవకూడదు, నీవు ఇలా చేయకూడదు, ఇది నీకు మంచిది కాదని ఆయన గద్దించినా బుద్ధి చెప్పినా వినని స్థితిలో ఉన్నాడు, లెక్క చేయని స్థితిలో ఉన్నాడు. అలా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే నీవు కూడా లెక్క చేయని స్థితిలో, నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నావేమో. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలా తప్పించుకుంటావు? ప్రభువు చేతిలో నుండి తప్పించుకోలేవు. సొలొమోను మహారాజు కూడా ఆయన చేతిలోంచి తప్పించుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణ ప్రభు నీకు ఇస్తే ఈ ఆయన ఇచ్చిన రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఇలా తప్పించుకుంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా. సొలొమోను మహారాజు తప్పించుకోలేకపోయాడు. అతనికి అన్ని శోధనలే, యుద్ధాలే, బాధలే, కష్టాలే కలిగాయి. నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే నీవు తప్పించుకోలేవు. నిత్య నరకాగ్నిలో పడాల్సిన పరిస్థితి ఉందన్న సంగతిని గుర్తించి భయముతో, వణుకుతో, జ్ఞానం కలిగి ప్రభు మాటను విని ఆయన మాటను లక్ష్య పెట్టు. ఆయన మాటను లెక్క చేయకుండా ఉండొద్దు. సొలొమోను మహారాజు లెక్క చేయలేదు, అందుకే భయంకరమైన శ్రమలు తెచ్చిపెట్టుకున్నాడు. సోదరుడా సోదరి, అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం అంటాడు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారికి ఏ పాటి జ్ఞానం కలదు. అవును, సొలొమోను మహారాజు దేవుని వాక్కును నిరాకరించాడు. దేవుని వాక్కునే నిరాకరించాడండి ప్రేమను దేవుని బిడ్డలారా. దేవుని మాట నిరాకరించాడు, లెక్క లేకుండా చేశాడు, లక్ష్య పెట్టలేదు.
అందుకే దేవుడు అంటున్నాడు, నిజంగా అతనికి ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, అంత గొప్ప జ్ఞానం ఏమైపోయింది? ఆ జ్ఞానాన్ని పాడు చేసుకున్నాడు. అందుకే అన్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఆ పాటి జ్ఞానం కలదు. ఇప్పుడు సొలొమోను మహారాజుకున్నంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికే లేదు. అంత జ్ఞానాన్ని దేవుడిస్తే ఆ జ్ఞానం అంట ఇప్పుడు ఏమైపోయింది? ఈ పాటిది అయిపోయిందంటే అసలు ఎందుకు పనికిరాందిగా అయిపోయింది. అతనికి ఉన్న జ్ఞానం అంతా ఏమైపోయింది? ఏ పాటిదిగా, జ్ఞానం ఏ పాటిదిగా అయిందండి? అసలు ఎందుకు పనికిరాందిగా మారిపోయింది అతని జ్ఞానం. దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చినా దాన్ని ఏం చేశాడు? ఎందుకు పనికిరానిదిగా చేసుకున్నాడు. జ్ఞానం లేని వాని వలె ప్రవర్తించాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పాడు చేసుకున్నాడు. అతని జ్ఞానం ఏపాడుదండి. జ్ఞానం ఏం చేసిందండి అతని జీవితంలో? అతని జ్ఞానాన్ని అతను ఎలా పాడు చేసుకున్నాడో చూస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకే అంటున్నాడు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణని పాడు చేసుకోవాలి. పాడు చేసుకుంటే నీ జీవితంలో నిత్య జీవంలో ప్రవేశించాలి. నీవు నిత్య జీవంలో ప్రవేశించాలని దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణని కాపాడుకో సోదరి సోదరుడా. చూడండి, ఇంకా అంటున్నాడు, ఈ వాక్యం వద్దని చూడండి. యెషయా గ్రంథం 30:12 అంటాడు, ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు. మనుషులు చూడండి ఎలా ఆధారం చేసుకుంటున్నారు. కృత్రిమము నమ్ముకొని, అసలైన దానిని వదిలిపెట్టి కృత్రిమము నమ్ముకొని, నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని ఆధారం చేసుకున్నారట. కృత్రిమము నమ్ముకొని దాన్ని ఆధారంగా చేసుకున్నారట. ఇప్పుడు సొలొమోను మహారాజు కూడా కృత్రిమమును నమ్ముకున్నాడు. దాన్ని ఆధారంగా చేసుకుని జీవించడం మొదలుపెట్టాడు. అందుకే దేవుని మాటను నిరాకరించాడు. దేవుని వాక్యమును తృణీకరించాడండి. అసలు ఆయన పిలుస్తుంటే ఆయన వాక్కును తృణీకరించాడు. అసలు లెక్క చేయలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు అంటే అతని జీవితం ఎంత మూర్ఖత్వంగా ఉందో, అతని జ్ఞానం అంతా ఏమైపోయిందో ఒకసారి నీవు కూడా ఆలోచించుకో సోదరి సోదరుడు. వాళ్ళ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం కూడా నీవు సొలొమోను మహారాజు వలె దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసి లెక్క పెట్టకుండా వాక్యమును తృణీకరించే స్థితిలో ఉంటే నీ జ్ఞానం కూడా ఏపాటిది. ప్రేమనద్దామని పెట్టారా? అతని జ్ఞానం ఏమైందో చూడండి. ఎందుకు పనికిరాందిగా ఉంది. ఏమి జ్ఞానము లేని, తెలివి లేని వారి జీవితాలే దేవుని మాటకు లోబడితే, దేవుని వాక్యాన్ని లక్ష్య పెడితే వాళ్ళ జీవితాలు ధన్యమవుతున్నాయి. వారు ఎంత గొప్ప జ్ఞాని, మహాజ్ఞాని అని పేరుగాంచిన సొలొమోను మహారాజు అతని జ్ఞానాన్ని ఎంత భయంకరంగా పాడు చేసుకుని మూర్ఖత్వంగా ప్రవర్తించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మూర్ఖత్వంగా ప్రవర్తించద్దు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని లెక్క పెట్టాలి. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. అనాలోచనగా ఉండొద్దు. ప్రేమనద్దామని బిడ్డలారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు, యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, పరిశుద్ధ దేవుని వాక్కును వాళ్ళు తృణీకరిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని కూడా అతను ఏం చేశాడంటండి? నిర్లక్ష్యం చేసేసాడు. ధర్మశాస్త్రమును కూడా నిర్లక్ష్య పెట్టాడు సొలొమోను మహారాజు. మరి నీవు కూడా దేవుని వాక్యమును, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆ వాక్యమునంట వాడు తృణీకరించాడండి. అస్సలు లెక్క లేకుండా ఉన్నాడు. తిరిగి సమాధానం చెప్పలేదు, తిరిగి మాట్లాడలేదు, జవాబు ఇవ్వలేదు దేవునికి. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఒకసారి 2 సార్లు మాట్లాడాడు. ఇక ప్రభు అతనితో మాట్లాడడం మానివేశాడు.
అయినా లెక్కలేదు. ఏమిటి ఎంత కాఠిన్యం, ఎంత గర్విష్ట జీవితం! వాక్యమును తృణీకరించిన వాని జీవితం అలా ఉంటుంది. సోదరుడా, సోదరి, నీవు కూడా వాక్యమును తృణీకరించే స్థితిలో ఉన్నావా? వాక్యాన్ని విను. అయ్యా, మాకు వద్దండి వాక్యం, మా ఇంటికి వద్దండి, మా దగ్గరకు వద్దండి, ఈ వాక్యం మాకు చెప్పొద్దు, ఈ వాక్యం మాకు అక్కర్లేదు అని నీవు తృణీకరిస్తున్నావేమో. సొలొమోను మహారాజు వలె తృణీకరించవద్దు ప్రేమనొద్దామని పెట్టారు. ప్రభు నీతో మాట్లాడుతుంటే వద్దని అనొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, తృణీకరించవద్దు. అతని ఆత్మీయ జీవితం ఎంత భయంకరంగా పతనమైపోయిందో చూడండి, సొలొమోను మహారాజు జీవితం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కును, దేవుని ఆజ్ఞలను గాయకొనండి. లెక్క పెట్టకుండా ఉండొద్దు, లక్ష్య పెట్టకుండా ఉండొద్దు. వాక్యమును లక్ష్య పెట్టండి, వాక్యమును వినండి, వాక్య ప్రకారం నడవడానికి సిద్ధపడండి. మీరు ఆశీర్వదించబడతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అంశంలోనికి వెళదాం. 3వ అంశం ఏమిటంటే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. నా ఏలినవాడా, ఈ దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఎవరంటే అతను? దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు అని అతని భార్య అయిన అబీగయలు దావీదు గారితో మాట్లాడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్తుందో చూడండి. నా ఏలినవాడా దావీదు గారు, ఈ దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతన్ని లెక్క చేయకండి. అతడు దుష్టుడు, అతడు మోటువాడు. అతని పేరే చెప్తుంది, అతని పేరే అతని గుణాల్ని సూచిస్తుంది. అతడు మోటువాడండి, మూర్ఖత్వం కలిగిన వాడు, గర్విష్ఠుడు, దుష్టుడండి. అయ్యా, మీరు ఆయన లెక్క పెట్టద్దు, మీరు ఆయన లెక్క పెట్టద్దు. అయ్యా, నా మనవి వినండి, నా మనవి ఆలకించండి అని ఏం చేస్తుందో తెలుసా? దావీదు గారి యొక్క కాళ్ళు పట్టుకొని బ్రతమలాడుతుంది ప్రేమనొద్దామని బిడ్డ. ఎందుకు ఇలా బ్రతమలాడగలిగింది అంటే జ్ఞానవంతురాలైన స్త్రీ ఏమిటంటే ప్రేమనొద్దామని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దావీదు, అతని యొక్క పనివారు, దావీదు యొక్క అనుచరులు, వాళ్ళందరూ కూడా అరణ్యములో నాబాలు యొక్క గొర్రెల మందల్ని కాపలా కాసే ఆ కాపర్లకు వారు కావలిగా ఉండి, రాత్రి కాలాల్లో వాళ్ళకి కావలిగా ఉండి కాపు కాస్తూ వాళ్ళకి ఏ నష్టం కలగకుండా, గొర్రెలు పోకుండా వాళ్ళని కాపాడుతూ వచ్చిన వారు ఆ దావీదు మహారాజు యొక్క అనుచరులు. అలాంటి పరిస్థితిలో నాబాలు యొక్క పనివారందరికీ తెలుసు, ఎంత గొప్ప మేలు మాకు చేశారు వీళ్ళు అని దావీదు అతని అనుచరులు చేశారని వాళ్ళకి తెలుసు. కానీ నాబాలుకు మాత్రం అది ఏమి పట్టని వాడిగా ఉన్నాడు, అది ఏమి అతనికి అక్కర్లేని వాడిగా ఉన్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అతను గొర్రె బొచ్చు కత్తిరించుకునే కాలం వచ్చినప్పుడు ఆ గొర్రెలన్నీ కత్తెర వేస్తారు బొచ్చు. అలాంటి కాలంలో వాళ్ళు విందు చేసుకుంటారు. అలాంటి విందు కాలంలో దావీదు అన్నాడు, మీరు వెళ్ళి అతనికి చెప్పండి, ఇలా దావీదు అనుచరులు మేము, మీ కాపర్లని అడగండి, మీ పనివారిని అడగండి, వారికి మేము ఎంతో మేలు చేశాం కనుక శుభ సమయాన్ని వచ్చాం, శుభ సమయంలో మరి మాకిచ్చి పంపించండి, సంతోష పెట్టండి అని చెప్పండి అని దావీదు పంపిస్తే
నాబాలు అంటున్నాడు వచ్చిన వారితో, తమ యజమానుని దగ్గర నుండి పారిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు అందరూ కనబడుతున్నారు. అసలు ఈ దావీదు ఎవరు, అతను ఎవడో నాకు తెలియదు, నేను అసలు ఎరగను, అతని ముక్కు ముఖం ఎరగను అంటున్నాడు. అయ్యా, అతని గొర్రెల మందల్ని కాపలా కాసిన ఆ కాపర్లకంతా తెలుసు ఇతడు ఎంత మూర్ఖత్వంగా ఉన్నాడో చూడండి, ఎంత గర్వంతో ఉన్నాడో చూడండి, ఎంత అతిశయంతో ఉన్నాడో చూడండి. చాలా మూర్ఖ స్వభావంతో ఉన్నాడు. ఎవరిని లెక్క చేయని వాడుగాను, ఎవరిని లెక్క పెట్టని వాడుగా ఉన్నాడు, లక్ష్య పెట్టని వాడుగా ఉన్నాడు. అందుకే అతన్ని ఇప్పుడు మీరు లక్ష్య పెట్టద్దని అబీగయలు దావీదుతో చెప్తుంది. ఎంత మోటు వాడుగా ఉన్నాడు. చివరికి అతడు వాళ్ళ ఒట్టి చేతులతో పంపించినందువల్ల దావీదుకు కోపం వచ్చి ఈ రాత్రి అతనికున్న పిల్లలతో సహా అతని కుటుంబం ఎవరు కూడా తెల్లవారేటప్పటికీ బతికి ఉండడానికి వీలేదు, వాళ్ళందరినీ చంపేయాలనుకున్నాడు. బయలుదేరాడు, వెళ్ళి వాళ్ళని చంపడానికి తనతో పాటు అనుచరులు తీసుకుని వస్తున్నాడు. ఈ సంగతి పనివారు అబీగయలుతో అనగా నాబాలు భార్యతో చెప్పారు. పనివారు, అమ్మా మన యజమానుడు ఇలా అన్నారు, ఆయన కోపం వచ్చి వాళ్ళు చంపేయడానికి వస్తున్నారు, అమ్మా నువ్వేం చేస్తావో నీదే భారం అన్నారు. ఆమె జ్ఞానవంతురాలు, తెలివైనది. దేవుని బిడ్డలారా, ఏం చేస్తుందంటే జ్ఞానవంతురాలు కనుక వెంటనే ఆలోచించి 2 గాడిదల మీద ఆహార పదార్థాలని, మాంసం, అలా కూరలు అన్నీ కూడా, రొట్టెలు అన్నీ, ఆ పళ్ళు పలహారాలు అన్నీ కలిసి అన్నీ పట్టుకుని దావీదుకు ఎదురుగా వెళ్ళిపోయింది. గాడిదల మీద వేసుకుని వెళ్ళింది. ఇప్పుడు దావీదుకు ఎదురు పడి ఆయన పాదాల మీద పడి అంటుంది, అయ్యా ఈ నాబాలు ఎలాంటి వాడు మీరు అర్థం చేసుకోండి అయ్యా, నాబాలును లక్ష్య పెట్టొద్దు, అతనిని బట్టి ఈ కుటుంబాన్ని నాశనం చేయొద్దయ్యా అని ఆయన పాదాల మీద పడి, దావీదు పాదాల మీద పడి బ్రతిమలాడుతుంది. నిజంగా ఈమె కుటుంబాన్ని మరి రక్షించుకోవడానికి జ్ఞానవంతురాలుగా ఉంది, రక్షించుకుంది. నాశనం అయిపోవలసిన కుటుంబాన్ని రక్షించుకుంది. కానీ నాబాలు అయితే తన కుటుంబ నాశనాన్ని కోరుకున్నాడు, తన కుటుంబానికి నాశనాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాడు, చేతులతో చేసి పెట్టుకున్నాడు. కావాలని అతను నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా నీకు మేలు చేస్తే వారికి కనీసం మేలు చేయవా? దావీదు అతని అనుచరులు ఇంత మేలు చేస్తే ఎన్నోసార్లు చెప్తే అతని యొక్క పనివారు అది లెక్క చేయని వ్యక్తిగా ఉన్న నాబాలు, పట్టించుకోని వ్యక్తిగా ఉన్న నాబాలు, కఠినుడిగా ఉన్న నాబాలు, గర్విష్ఠుడిగా ఉన్న నాబాలు మేలుకు ప్రతి మేలు చేయకుండా వారికి కీడు చేయడానికి పూనుకున్నందువలనే అతని జీవితంలో తన కుటుంబానికి నాశనాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకెవరైనా మేలు చేస్తే మేలుకు కనీసం మేలన్నా చెయ్యి, కీడు చేయొద్దు, మేలుకు మేలన్నా చెయ్యి. నువ్వు చేస్తే వాళ్ళు కాస్త సంతోషపడతారు, కానీ మేలు చేసిన వాళ్ళకి కీడు తలపెట్టద్దు, కీడు చేయొద్దు. ఇదిగో మేలు చేసిన వారికి కీడు తలపెట్టాడు గనుక ఆ కీడే అతని మీదకి వచ్చింది, అతని మీదకి కీడు వచ్చింది. ప్రేమను దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా సర్వనాశనం అయిపోవలసిన పరిస్థితుల్లో ఆ భార్య జ్ఞానవంతురాలుగా వెళ్ళి ఆయన్ని బ్రతిమలాడుకున్నది. అందుకే దావీదు కనికరపడి ఆమె రాకపోతే ఈ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోదు. కానీ అలా నాశనం అవ్వకుండా అద్భుత రీతిగా
ఆశ్చర్య రీతిగా దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, కనుక నాబాలు అతని యొక్క పేరులోనే ఉంది గుణం, మోటువాడని ప్రేమన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. కనుక దుర్మార్గుడు మోటువాడన్న సంగతి మరి నీ జీవితంలో జాగ్రత్తగా ఆలోచించుకో. ప్రేమన దేవుని బిడ్డలారా, అబీగైలు వలే సోదరి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నీ కుటుంబాన్ని ప్రభులో నడిపించుకోవడానికి ప్రభు మాటను లక్ష్యపెట్టు, ఆయన వాక్యమును అంగీకరించు. అలా నీ కుటుంబాన్ని రక్షించుకో. సోదరి సోదరుడు, అబీగైలు వలె కుటుంబాన్ని కట్టుకో. కుటుంబానికి వచ్చే ఆ భయంకరమైన మరణాల నుంచి, కీడు నుండి, నాశనము నుండి తప్పించుకోవడానికి ప్రభు మాటను విను, ప్రభు చిత్త ప్రకారం నడువు, ప్రభు వాక్యాన్ని లక్ష్యపెట్టు. వాక్య ప్రకారం నడిచి నీ కుటుంబాన్ని కట్టుకో. సోదరి సోదరుడా, నాబాలు వలన ఆ కుటుంబం నాశనం అవ్వవలసిందే. కానీ అబీగైలు వల్ల, దేవుని బిడ్డలారా, అబీగైలు వల్ల సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో అన్నట్లుగా, నా ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. అబీగైలు తన కుటుంబాన్ని నాశనాన్ని నుంచి రక్షించుకుంది. నీవు కూడా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ప్రభు వాక్యమునకు లోబడు, ప్రభు చిత్త ప్రకారము నడువు. జ్ఞానవంతురాల వలె, అబీగైలు వలె జీవించు. సోదరి సోదరుడా, కుటుంబాలు కట్టబడతాయి. నీ భర్త రక్షించబడతాడు, నీ పిల్లలు రక్షించబడతారు, నీ కుటుంబము రక్షించబడుతుంది, నిత్య రాజ్యములు ప్రవేశిస్తారు. కనుక లెక్క చేయని స్థితిలో ఉండొద్దు. ప్రేమనొద్దామని పెట్టారు. మందిరాన్ని మొదటి అంశం, మందిరమును లక్ష్య పెట్టలేదు అధిపతులు, అధికారులు, ప్రజలు లెక్క పెట్ట మానివేశారు మందిరాన్ని. అసలు మందిరం అంటే నీ దేహం అన్న సంగతిని గుర్తుంచుకొని మందిరమును లక్ష్య పెట్టు. నీ దేహాన్ని లక్ష్య పెట్టి నీ దేహాన్ని అపవిత్రం చేసుకోవద్దు, పరిశుద్ధంగా ఉంచుకో. ప్రభు నీలోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా రెండవ అంశం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు కూడా దేవుని వాక్కును నిర్లక్ష్యం చేశాడు, గాయకొనలేదు. భయంకరమైన నష్టాన్ని తన కుటుంబానికి, రాజ్యానికి తెచ్చిపెట్టుకున్నాడు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తృణీకరించవద్దు. సొలొమోను మహారాజు తృణీకరించాడు వాక్యాన్ని, దేవుని మాటను తృణీకరించాడు. ఎంత చెప్పినా వినలేదు. అందుకే తన కుటుంబం నష్టాన్ని చవిచూచింది. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా, నాబాలు కూడా తన కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి మేలుకు మేలు కూడా చేయలేదు, కీడు చేయి తలపెట్టాడు. అందుకే అబీగైలు అతని భార్య అయితే జ్ఞానం కలిగిందిగా తన కుటుంబాన్ని నాశనాన్ని నుంచి రక్షించుకోగలిగింది. నీవైనా సరే సోదరి సోదరుడా, సోదరి, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టు, ఆయన మాట చొప్పున నడువు. నీ కుటుంబం రక్షించబడుతుంది. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, దేవా, మీ వాక్యమును లక్ష్య పెట్టే వారిగా ప్రతి బిడ్డను సిద్ధం చేయండి. మీ వాక్యమును లెక్క పెట్టకపోవడం వల్లే ఎన్నో నష్టాలు, కష్టాలని అనుభవించారని విన్నాం. అయ్యా, మీ వాక్యమును లక్ష్య పెట్టి మీ బిడ్డలుగా జీవించడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేయండి. వాక్య ప్రకారం నడిచే వారిగా సిద్ధం చేయండి. బిడ్డల్ని దర్శించి ఆదరించి కాపాడండి. అయ్యా, గ్రామాన్ని, గ్రామ నాయకుల్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకుల్ని, దేశాన్ని, దేశ నాయకుల్ని, దేశ ప్రజల్ని కాపాడండి. అయ్యా, మంచి పరిపాలన ఇచ్చండి. ఆత్మలను రక్షించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా.
ఆమేన్ ఆమేన్.